ఇదేందండి ఇది ఆడవారి గురించి మాట్లాడటం? ఇప్పుడు ఇదే ప్రశాంత్ రెడ్డి గారు ముందు మీ పార్టీలో ఉన్నారు కదా, అప్పుడేమైంది మరి? అప్పుడు ఇవన్నీ కనిపించలేదా మీకు? గత 5 సంవత్సరాలు ఇవన్నీ కనిపించలేదా? అంటే మీకు వ్యతిరేకంగా ఎవరన్నా ఉన్నా, మీ అవినీతిని బయటపెట్టినా, మీరు చేసేటువంటి పనికిరాని పనుల గురించి ఎవరన్నా నోరెత్తి మాట్లాడితే వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోతారు. అదే మిమ్మల్ని పొగుడుతూ లేకుంటే మీ పార్టీలో ఉంటే మాత్రం గొప్పోళ్ళు. ఏం న్యాయం ఇది? అసలు ఎంత బాధ వేసిందంటే, కొందరు పెద్దలు అంటారు, రాజకీయ నాయకులు పెద్దలు సీనియర్లతో ఎప్పుడన్నా కలిసినప్పుడు, రాజకీయాలు చాలా పాడైపోయినాయి బాబు, రాబోయే రోజుల్లో ఇంకెంత చెడిపోతుందో అని అంటారు. చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే యువత హైయెస్ట్ ఉన్న దేశం మన భారతదేశం. యువత ముందరికి రావాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో. అందుకే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదా ఇప్పుడు? చాలా వరకు కూడా ఎవరన్నా లైఫ్లో ఏం చేస్తామంటే ఏ ఉద్యోగం చేస్తామో వ్యాపారం చేస్తామంటారు, కానీ రాజకీయాల్లో వచ్చే వాళ్ళు చాలా తక్కువ అయిపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసే వాళ్ళు అలా అయిపోతున్నారు. యువతని ముందరకు తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి రేపు మన భారతదేశాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే మనం పోటీ పడుతున్నాం. భారతదేశం ఇప్పుడు పైకి ఎదిగే దాంట్లో. అదంతా వదిలేసి మన రాష్ట్రంలో నాయకులేమో వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారు. ఇదేం పద్ధతి అండి ఇది? నాకు తెలిసి నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాను. నేను మా తండ్రి గారు రాజకీయాల్లో ఉన్నారు, చూస్తూ వచ్చాను. కానీ ఈ గత 5-6 సంవత్సరాలు జరిగినటువంటి గలీజ్ రాజకీయాలు, ఇంత దిగజారు రాజకీయాలు అయితే నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. అంత దారుణంగా బిహేవ్ చేశారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎవరిని చూడు వ్యక్తిగతంగా మాట్లాడడం. అంతేందుకు తిరుపతిలో కూడా అదే తంతు. ఇక్కడ కూడా ఎవరన్నా మాట్లాడితే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుడిని వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడేది, వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడేది ఇదే పని. అంటే వాళ్ళు ఏం స్ట్రాటజీ పెట్టుకున్నారంటే, వాళ్ళని పర్సనల్గా దూషిస్తే వాళ్ళు భయపడిపోతారు, మనం అధికారం జలాయించని వాళ్ళు అనుకుంటున్నారు అంతే. అదేం అవ్వదు. మీకు ఎవరు భయపడే వాళ్ళు లేరు. ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొట్టే రోజులు కూడా మీకు దగ్గరలో వచ్చేసినాయి. మీకు ఏం మాటలవి? ఆడవాళ్ళని మాట్లాడతారా? ఏం మిమ్మల్ని